విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ కనుక అందుకున్నట్లయితే అది కలియుగాంతం అని అంటారు. ఈ మాట కనుకున్నటువంటి కథ ఏమిటి? ఈ మాట పలువురు విన్నారు, వింటున్నారు, వింటారు కూడా. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందించిన కాలజ్ఞానంలో ఈ మాట ఉంది. ఈ గ్రంథంలో ఉండే అనేక అంశాలు నిజం అవుతున్నాయి, నిజం అవుతాయి అనే విశ్వాసంతో కూడా పలువురు ఉన్నారు. కొన్ని వాస్తవాలుగా కనిపించడంతో అన్నింటికీ హేతుబద్ధమైన కల్పనలతో అన్నీ నిజమవుతాయి అని కూడా అంటున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందించిన ఈ వాక్యం చాలా చాలా లోతైన వాక్యం. కృష్ణానది పుట్టుక ఎక్కడ, కృష్ణానది ప్రవహించే వేగం ఎక్కడ, ఆ పక్కన ఉన్న బెజవాడ కనకదుర్గమ్మ వెలిసినటువంటి ఆ సుందరమైనటువంటి అర్జునగిరి ఎక్కడ, అది కొండ. ఆ కొండ పక్కన భూమికి సమాంతరంగా కాకుండా ఇంకా దిగువన 7 మీటర్ల లోతున కృష్ణానది ప్రవహిస్తున్నది. మహారాష్ట్రలో ఉద్భవించిన ఈ కృష్ణానది అలా ప్రవహించి ప్రవహించి హంసల దీవి వద్ద సముద్రంలో లీనమవుతుంది. కృష్ణానది ఆ దుర్గా అమ్మవారి ముక్కు పుడక తాకేంత ఎత్తున ప్రవహించేటటువంటి అవకాశమే ఏర్పడితే అసలు దేశమే ఉండదు. ఆ ప్రమాణంలో దేశమంతా నీటిమయంగా మారిపోతుంది. కృష్ణానది సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడి అవతార స్వరూపం. ఇలా ఉన్న మీరు మేం దర్శించే నిమిత్తమై అంతర్ధానం కాబోతున్న నేపథ్యంలో మాకు మీరు కలకాలం కనపడాలి అనే భక్తకోటి మాటలకు కట్టుబడిన పరమాత్ముడు నేను కృష్ణానదిగా ప్రవహించబోతున్నాను, నన్ను మీరు కృష్ణానదిలో దర్శించవచ్చు అనే అభయాన్ని ప్రసాదించినట్లుగా పురాణ కథనం. అందుకే కృష్ణానదిలో ఉండే నీరు కూడా కృష్ణుడి వర్ణం వలె లేత నలుపు లేదా నీలం రంగు, బూడిద వర్ణం, ఈ వర్ణంలో మనం గమనించవచ్చు. నదుల పేర్లు కూడా అలాగే ఏర్పడి ఉన్నాయి. కృష్ణవేణి 3 పాయలుగా ప్రవహిస్తుందా ఏమి అన్నట్లుగా ఉండే ఈ నది ఒకటిగానే మారి మనకు కనిపిస్తుంది. కానీ అందులో గతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము 3 కాలాలకు సంబంధించిన చరిత్ర అక్షరబద్ధమై ఉంది. ఉభయ రాష్ట్రాలను నేటి కాలంలో సస్యశ్యామలం చేస్తున్న గోదావరి, ఆ పక్కన కృష్ణవేణి, 2 పరమాద్భుతమైనటువంటి నదులు కనుక ఈ నదిలో ఉండే నీటిని మనం కాపాడుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, నీటిని సంరక్షించుకోవాలి. నీటి వనరులను విధ్వంసం చేయరాదు, విలయం సృష్టించరాదు. ఈ జాగ్రత్త చెప్పడం కోసమే పురాణాలలో కానీ కాలజ్ఞానంలో కానీ ఇలాంటి వాక్యాలు చెప్పబడి ఉన్నాయి. నీటిని ఎంత పొదుపుగా, ఎంత గౌరవంగా, ఎంత సంతోషంగా భక్తియుక్తులతో కాపాడుకుంటూ వాడుకుంటే ఆ నీరు అంత మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అప్సుమే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజ అనే వేద ప్రమాణం. భైషజ్యము అంటే వైద్యం. కృష్ణానదిలో ఉండే నీరు అలా మనం చేతబుచ్చుకొని త్రాగితే సమస్త రోగాలు మటుమాయం అయ్యేవి ఒకనాటి కాలంలో. నేటి కాలంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే మనమే కృష్ణానదిని కలుషితం చేస్తున్నాం. అలా చేయకుండా నీటిని కాపాడుకోవాలి అని చెప్పడం కోసమే సందర్భాన్ని లేక సన్నివేశాన్ని అనుసరించి పురాణాలలో ఇలాంటి ప్రస్తావనలు అనేకం చేయబడి ఉన్నాయి. కృష్ణానది అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడి రూపం. ఆ రూపాన్ని మనం నీటిలో దర్శించినప్పుడు భగవంతుడు, భగవతి, దైవము, దేవి 2 ఒక్కటి అనే ఆలోచన మనలో కలిగేటటువంటి సందర్భమే ముక్కు పుడక దాకా కృష్ణానది ఎగిసి పడడం అంటే ప్రళయకాలం, విలయకాలం. ఈ వాక్యం మనం కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రచనలలో దర్శనం చేసుకోవచ్చు. ఇది నేపథ్యం. నీటిని కాపాడుకోవాలి అన్న సందేశం ఈ వాక్యంలో ఉంది.